ఒకప్పుడు పెళ్లి అంటే పెద్దలు వరుడు వధువుని చూసి నిర్ణయించి చేసేవాళ్ళు. అయితే క్రమంగా ప్రేమ వివాహాలు ఎక్కువయ్యాయి. అబ్బాయి అమ్మాయి వాళ్ళే లవ్ చేసుకొని పెద్దలు ఒప్పుకుంటే చెప్పి, వాళ్ళు ఒప్పుకోకుంటే చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. అయితే ప్రేమ ఏ వయసులో పుడుతుంది, ఎప్పుడు పుడుతోంది అని ఎవ్వరూ చెప్పలేరు. ఏ ఏజ్లో అయినా, ఏ క్షణంలో అయినా ప్రేమ పుట్టే అవకాశం ఉంది. ఇక వయస్సు కూడా అంతే. ఈ వయస్సు వారినే ప్రేమించాలి అనే రూలే ఉండదు. ఈ రోజుల్లో చాలామంది తమకన్నా పెద్దవారిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నారు. కొందరు తమకన్నా చాలా చిన్నవారిని కూడా పెళ్లి చేసుకుంటున్నారు. ప్రేమలో వయస్సు నిజంగా పట్టింపు లేదు. కానీ వివాహం విషయానికి వస్తే సమాజంలో అనేక నియమాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. భార్యాభర్తల మధ్య వయస్సు తేడా అనేది వివాహ బంధంలో తరచూ చర్చకు వచ్చే అంశం. దీనికి ఒక నిర్దిష్టమైన సమాధానం లేనప్పటికీ అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటే కొంత స్పష్టత వస్తోంది. మన సమాజంలో సాధారణంగా భర్త తన భార్య కంటే పెద్దవాడై ఉండాలని నమ్ముతారు. కానీ ఇది నిజంగా అవసరమా లేదా? దీని గురించి సైన్స్ సమాజం ఏమి చెబుతోందో ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో 3 నుంచి 5 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం వివాహానికి అనువైనదిగా పరిగణించబడుతోంది. సాంప్రదాయకంగా భర్త భార్య కంటే వయస్సులో పెద్దగా ఉండాలి అనే భావన శతాబ్దాలుగా ప్రబలంగా ఉంది. ముఖ్యంగా పెద్దలు కుదిర్చిన వివాహాలలో దీనిని ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. పురుషుడు ఆర్థికంగా స్థిరపడాలి, కుటుంబ బాధ్యతలు తీసుకోవాలి అనే భావన. అందువల్ల కొన్ని సంస్కృతులలో భర్త భార్య కంటే 5 నుంచి 10 సంవత్సరాలు పెద్దగా ఉండాలని భావిస్తారు. అయినప్పటికీ కొన్ని జంటలలో భార్య భర్త కంటే పెద్దగా ఉండడం కూడా సాధారణం అయిపోయింది. భార్య భర్త కంటే పెద్దదే అయిన వివాహాలు చాలా విజయవంతం అయ్యాయి కూడా. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, మీరా రాజ్పుత్ వంటి చాలా మంది ప్రముఖ జంటలు ఉన్నారు. వీరికి 13 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్. ఈ జంటలో ప్రియాంక 10 సంవత్సరాలు పెద్దది. వీరికి చాలా వయస్సు అంతరం ఉంది. అయినప్పటికీ ఈ జంటలు విజయవంతమైన వివాహ జీవితాన్ని గడుపుతున్నాయి. ఈ రోజుల్లో ప్రేమ వివాహాల ట్రెండు పెరుగుతోంది. ఈ వయస్సు వ్యత్యాసానికి ప్రేమికులు తక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. సైన్స్ ప్రకారం వివాహానికి శారీరక మానసిక పరిపక్వత రెండూ ముఖ్యమైనవే. సైన్స్ ప్రకారం సరైన వయస్సు వ్యత్యాసం అనేది ఇద్దరు భాగస్వాముల మానసికంగా, భావోద్వేగపరంగా, శారీరకంగా ఎంత పరిణితి చెందారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అమ్మాయిలు అబ్బాయిల కంటే వేగంగా పరిణితి చెందుతారు. బాలికలలో హార్మోన్ల మార్పులు 7 నుంచి 13 సంవత్సరాల మధ్య ప్రారంభం అవుతాయి. అయితే అబ్బాయిలలో ఈ మార్పులు 9 నుంచి 15 సంవత్సరాల మధ్య సంభవిస్తాయి. అందువల్ల పురుషుల కంటే స్త్రీల మానసిక అవగాహన, భావోద్వేగ స్థిరత్వం త్వరగా అభివృద్ధి చెందుతాయి. భారతదేశంలో చట్టబద్ధమైన వివాహ వయస్సు బాలికలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకి 21 సంవత్సరాలు. చట్టపరంగా భార్యాభర్తల మధ్య 3 సంవత్సరాల వయస్సు అంతరం ఆమోదయోగ్యమైనదిగా పరిగణించబడుతోంది. అయితే ఏ వివాహమైనా విజయం అవడం ఏజ్ గ్యాప్పై ఆధారపడి ఉండదు. ప్రేమ, గౌరవం, ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటుందని స్పష్టమవుతోంది. భార్యాభర్తల మధ్య వయస్సు తేడా అనేది వారి వ్యక్తిగత విషయం. అవగాహన, ప్రేమ, గౌరవం వంటి అంశాలు ముఖ్యమైనవి. వయస్సు వ్యత్యాసం 3 సంవత్సరాలు అయినా లేదా 15 సంవత్సరాలు అయినా భాగస్వాములిద్దరి ఆలోచనలు, అభిరుచులు, జీవిత లక్ష్యాలు ఒకేలా ఉంటే ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు ఆదరించుకునే సంబంధం నిజంగా విజయవంతమవుతోంది.